కన్నప్ప అనే సినిమా తీస్తున్నారు. దాంట్లో పిలక గిలక అనే పాత్రల్ని పెట్టడం జరిగింది. పిలక గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని అవమానపరిచేలాగా మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మేము వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటం, దాని మీద సిబిఎఫ్సి వాళ్ళు మాకొక రిప్లై నోట్ ఇవ్వటం, ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది, సినిమా సెన్సార్ అవ్వలేదు, ఏమీ లేకుండానే పంతం కోసం బ్రాహ్మణుల మీద కక్షతో గుంటూరులో రేపు సాయంత్రం అంటే 7వ తారీఖు జూన్ నెల 7వ తారీఖు సాయంత్రం విజ్ఞాన మందిరంలో అవుట్డేట్ హీరోలు, అవుట్డేట్ తారాగణంతో అవుట్డేట్ కొంతమంది రాజకీయ నాయకులు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబుకి కానీ దమ్ముంటే, దమ్ము మీరు మగ పుట్టక పుట్టి ఉంటే, దమ్ముంటే ఈ సమాజంలో మీరు పుట్టి ఉంటే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళైతే మీరు నిర్మించిన ఈ కన్నప్ప సినిమాలో పిలక గిలక అనే పాత్రలు లేవు అని రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీకు దమ్ముంటే చెప్పగలరా అని చెప్పి బ్రాహ్మణ సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. మేము బ్రాహ్మణులు కించపరిచే సన్నివేశాలు పెట్టము అని మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చెప్పగలరా? మీకు దమ్ముంటే చెప్పండి, లేకపోతే కోర్టుకి చెప్పుకోండి. మిమ్మల్ని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు బ్రాహ్మణ సమాజం, బ్రాహ్మణ సంఘాలు. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో అందరం ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అందరూ అన్నదమ్ములుగా కులాలు మతాలు అన్నీ కలిసిమెలిసి ఉంటే బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ బ్రాహ్మణ సమాజం మీద బతికి సినిమాలు తీస్తూ బతుకుతున్న మీరు హీరోలా? మీకు గుంటూరు నగరంలో కటౌట్లా? అసలు మీకు ఈ భూమి మీద ఫ్లెక్సీలు కటౌట్లు కట్టే వాళ్లే లేరు. ఆ కట్టే నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని గుంటూరులో ఎంచుకోవటం చాలా సిగ్గుచేటు. ఆ నాయకులు కూడా మరి తెలుసుకోవాలి. ఆ బ్రాహ్మణులకి మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందుకు ఆ రాజకీయ నాయకులు కూడా త్వరలోనే బ్రాహ్మణ సమాజానికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.